ఈరోజు ఈ ఆధ్యాత్మిక విద్య గురించి కొద్దిగా చెప్తాను. 5 వేళల్లో చెప్తాను. జాగ్రత్తగా వినండి. దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ, బాడీ, మైండ్, ఇంటలెక్ట్, సోల్, ఆల్ దట్ ఈస్. తమోగుణము, రజోగుణము, సాత్వికము, శుద్ధ సాత్వికము, నిర్గుణము. తమోగుణము చెప్పామా? కుంభకర్ణుడు. తమోగుణం అంటే కుంభకర్ణుడు. తినడం పడుకోవడం. తినడం పశువు, కేవలం పశువు. 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. రజోగుణము రావణుడు. అందరి దగ్గర నుంచి అన్ని దొబ్బుతుంటాడు. అందరి దగ్గర అవసరం వాడికే కావాలి వాడికి. అదే రజోగుణం అంటే. సాత్వికము విభీషణుడు, మంచి కోరేవాడు. హనుమంతుడు, శ్వాసపుత్రుడు, వాయుపుత్రుడు. శ్రీరాముడు నిర్గుణుడు. తమోగుణం ఉన్నవాడు కుంభకర్ణుడు. రజోగుణం అంటే మనకి అందరికీ అన్ని గుణాలు ఉన్నాయి. మనకి ఒక్కొక్కరు తమోగుణం వస్తుంది, ఒక్కొక్కరు రజోగుణం వస్తుంది, ఒక్కొక్కరు సాత్వికం, ఒకసారి నిర్గుణం వస్తుంది. ఈ 5 మొత్తం అంతా ఉంది. ఇది పృథ్వీతత్వము. ఇది ఆపోతత్వం. ఆపో అంటే వాటర్. అనిల్ అంటే అగ్ని, అగ్నితత్వం. ఇది వాయుతత్వము. ఇది ఆకాశతత్వము. శ్రీరాముడు అన్ని చోట్ల ఉన్నాడు, ఆకాశంగా ఉన్నాడు.